హాయ్ అండి. ఈరోజైతే మరొక సారీకి పెయింట్ వేద్దామన్నట్టుగా ఈ సారీ అయితే తెప్పించాము. ఒకళ్ళైతే ఈ కలర్ కావాలన్నారు, సేమ్ కలరే తెప్పించానమాట. ఇంకా ఈ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, ఏం పెయింట్ వేసాను ఏంటి అన్నది. ఈరోజు టాపిక్ అయితే ఇది కాదు, ఏదో ఒక పనులు వీడియోలో జరుగుతూ ఉంటాయి. ఒక టాపిక్ గురించి అయితే మీతో మాట్లాడేస్తాను రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ప్రతిరోజు మన డైలీ లైఫ్లో కొంతమంది పీపుల్స్ మన చుట్టూనే ఉంటారు. అయితే వాళ్ళతో మనం ఎలా డీల్ చేయాలి ఏంటి అన్నది ఈరోజు టాపిక్. అయితే అందరూ ఒకేలా ఉండరు కదండి. మనదొక మైండ్ అయితే ఎదుటి వాళ్ళు ఇంకొక మైండ్తో ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళతో మనం ఎలా ఉండాలన్నది ఈరోజు టాపిక్. చాలామందిలో పాజిటివ్ థింకింగ్స్ కన్నా నెగిటివ్ థింకింగ్స్ ఎక్కువ ఉంటాయండి. వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్గానే మాట్లాడడం, నెగిటివ్గానే ఆలోచించడం, మనం ఏది చెప్పినా అది నెగిటివ్గానే తీసుకుని ఆ విధంగానే, అంటే ఆ నెగిటివ్ థాట్స్ని మనపై అప్లై చేసి మన కాళ్ళు పట్టుకు లాగుతూ ఉంటారండి. భుజం తట్టి పైకి లేపే వాళ్ళకంటే భుజం తట్టి కింద పడేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా అలాంటి వాళ్ళని చూసినప్పుడు? వీళ్ళు ఎప్పుడు ఇలా నెగిటివ్గానే మాట్లాడతారా అని మనం చాలాసార్లు అనుకుంటాం. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయాలండి. వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీళ్ళ గురించి మన మైండ్ ఖరాబ్ చేసుకోకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏంటంటే ఉన్నవి లేనివి కల్పించి చెప్పేవాళ్ళు అనమాట. ఎప్పుడు రెండు మాటలు ఎక్కడైనా వినేసి వస్తారు మన దగ్గరికి, ఇంకో నాలుగు మాటలు కల్పించి మనకు వాళ్ళు ఎలా అంట వీళ్ళు అలా అంట అని కల్పించి ఇంకొక నాలుగు మాటలు మనకు చెప్తూ ఉంటారు. వీళ్ళతో చాలా డేంజర్ అండి. వాళ్ళు ఎప్పుడైతే మనం ఒకళ్ళ గురించి మన దగ్గర చెప్తారో ఖచ్చితంగా మన విషయాలు కూడా బయటకు వెళ్ళి వాళ్ళు అంతే బాగా చెప్తారనమాట. వాళ్ళకి ఇంక ఇదే జర్నీలో ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళతో చాలా చాలా డేంజర్ అండి. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇంకొంతమంది ఉంటారండి అబద్ధాలు చెప్పేవాళ్ళు. వాళ్ళ నోరు తెరిస్తేనే అబద్ధం అన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి అసలు ఒక ప్లేస్ అంటూ ఏమీ ఉండదండి. ఇవాళ ఒక అబద్ధం చెప్పారనుకోండి, ఇంకో 10 రోజులు పోయిన తర్వాత ఆ విషయం మనం గుర్తు చేసి మనం అడిగాం అనుకోండి, వాళ్ళు అబద్ధం కోసం మళ్ళీ వెతుక్కుంటారనమాట. లేదా మనకు అక్కడ దొరికిపోతారు వాళ్ళు. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఒక అబద్ధం చెప్తే దాన్ని బట్టి 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అని. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ప్రాణం మీదకి వస్తే తప్ప అసలు అబద్ధం అనేది దాని జోలికి వెళ్ళకూడదండి. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా మన చుట్టూ ఉంటేది కనుక వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొంతమంది ఉంటారండి, వీళ్ళు అవతల వాళ్ళని బ్లేమ్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ చేతికి ఎలాంటి మట్టి అంటకుండా అవతల వాళ్ళని ఇరికించేస్తూ ఉంటారనమాట. ఏదైనా పని మొదలు పెట్టారనుకోండి, అది మంచి జరిగితే వాళ్ళ మీదే పెట్టుకుంటారు. మా వల్లే ఇంత మంచి జరిగింది, మా వల్లే ఇంత గొప్పగా అయ్యింది అనేసి. అదే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి, మన మీద పెట్టేస్తూ ఉంటారనమాట. ఇంకో తిని ఇలా చెప్పింది అందుకే నేను మొదలు పెట్టాను, ఇదిగో ఇలా అయ్యింది అనేసి చెప్పేసి. ఇలాంటి వాళ్ళు కూడా చాలా డేంజరస్ పీపుల్స్ అండి. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎప్పుడూ కామెంట్ చేస్తూనే ఉంటారు మన మీద. వీళ్ళ తత్వం ఏంటంటే వీళ్ళు నెగిటివ్గాని మాట్లాడుతూ ఉంటారు, అప్పుడే పాజిటివ్గా కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు అవకాశవాదులు అనమాట. ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే కనుక వీళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. వీళ్ళు పాజిటివ్గా మాట్లాడుతున్నారు కదా అని మనం ఏమన్నా చెప్పామనుకోండి, దానికి 4 వేసి నెగిటివ్గా దాన్ని మార్చేసి 10 మందికి చెప్తారనమాట. ఇలాంటి పీపుల్స్ చాలా డేంజరస్ అండి. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంతమంది ఉంటారనమాట, ఇట్టే ప్రామిస్లు చేసేస్తూ ఉంటారు, కానీ దాన్ని అస్సలు నిలబెట్టుకోరనమాట. వీళ్ళు కమిట్మెంట్కి అస్సలు లొంగరండి. కమిట్మెంట్ ఏంటి అంటారంట, ఏంటి ఏం చేశాను అని మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు.
ఓ ఇలా చేసేస్తాం అలా చేసేస్తాం అని కోతలు కోసేస్తారు, కానీ పనులు అయితే అస్సలు జరగవండి. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏదైనా కనుక మనం మొదలు పెట్టారా ఇంకా మన పని అయితే అయిపోయిందన్నమాట. అలా ఉంటుందన్నమాట వీళ్ళతో. ఇంకా మన చుట్టూ ఇంకొంతమంది ఉంటారండి. వీళ్ళు ఏంటంటే మన బుర్రతో బాగా ఆడుకుంటూ ఉంటారనమాట. ఇది ఇలా అంట, అది అలా అంట, వీళ్ళు ఇలా అంట, వాళ్ళు అలా అంట అంటూ కంటిన్యూగా మనకు చెప్పి మన బుర్ర బాగా ఖరాబ్ చేస్తారండి. వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు మనం వినాలే కానీ ఊళ్ళో ఉన్న అన్నీ పట్టుకొచ్చి చెప్తూ ఉంటారు మనకి. ఇవన్నీ చెప్పి మన ఎనర్జీని అంతా లాగేస్తూ ఉంటారండి. అలాగే మన టైంని కూడా లాగేస్తారు వీళ్ళు. చాలామందిని చూస్తూ ఉంటాం కదా, ఇలాంటి కథలంటే భలే ఇష్టం అనమాట. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని చూసుకోరు, కానీ ఊళ్ళో ఏం జరుగుతుందో అని చాలా ఆతృత అండి వీళ్ళకి. ఇలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్పింది అంతా విని మీరు చిన్న మాట ఏదైనా అలా వదిలారు అంటే చాలు, దాన్ని పదింతలు చేసి ఊరంతా చెప్పి మిమ్మల్ని బయటికి ఈడ్చేస్తారు. ఇలాంటి వాళ్ళతో కూడా మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా డేంజర్ అనమాట వీళ్ళతో. ఇంకొంతమంది ఉంటారండి, వీళ్ళకి ఏంటంటే ఎదుటి వాళ్ళని చూస్తే అసూయ అనమాట, జలసీగా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫోకస్ అంతా మన మీదే పెడతారు. ఎంతసేపు మనం ఏం చేస్తున్నావా, ఏం కొన్నామా, ఏం తింటున్నామా, ఏం బట్టలు కొన్నామా, ఇదే చేసండి వాళ్ళకి. వీళ్ళకి వేరే పని అంటే ఏమీ ఉండదు. మనం ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఇక మన మీదే చేస్తా వీళ్ళకి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనమే శత్రువులు అండి, ఎందుకంటే వాళ్ళకంటే మనం బాగున్నాం అనమాట. అయితే వీళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వీళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలండి. వీళ్ళు ఏంటంటే ఏం చేయలేరు, ఏం సాధించలేరు, ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటారండి. కానీ ఎదుటి వాళ్ళు బాగుంటే కనుక అస్సలు తట్టుకోలేరు. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటివరకు మన చుట్టూ ఎలాంటి మనస్తత్వాలు గల వాళ్ళు ఉన్నారో చూసాం కదా. నేను వాళ్ళతో కలవద్దు అని చెప్పడం లేదు, కానీ అందరితోటి కలిసి ఉండాలి, అందరితోటి మంచిగా ఉండాలి. ఎవరి మనస్తత్వం ఎలాంటిదో గమనించి వాళ్ళతో ఎలా మెలగాలో ఏంటో గమనించుకుని మనం ముందుకు వెళ్ళిపోతే అందరితోటి హ్యాపీగా ఉండొచ్చని నా ఒపీనియన్ అన్నమాట. ప్రతిరోజు మనం ఇలాంటి వాళ్ళతో జర్నీ చేస్తూ ఉంటామండి. అయితే నేను గమనించిన విషయాలు మీకు కొంచెం అవగాహన వస్తుంది కదా అన్నట్టుగా ఈ వీడియో అయితే చేశాను. ఈ కంటెంట్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.